హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ సుధాకర్ భోగం. వెల్కమ్ టు ఎస్బీ టెక్ ట్యూట్స్. ఈ వీడియోలో సి లాంగ్వేజ్ లో లాజికల్ ఆపరేటర్స్ గురించి నేను క్లియర్ గా ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా అన్ని వరకు చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. మీరు ఎక్కడైనా డిగ్రీ ఎగ్జామ్స్ లో కానీ బీటెక్ ఎగ్జామ్స్ లో కానీ లేదంటే ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు లాజికల్ ఆపరేటర్స్ గురించి క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. కంప్లీట్ సి లాంగ్వేజ్ సంబంధించిన వీడియోస్ అన్ని మన ఛానల్ ప్లేలిస్ట్ లో ఉంటాయి. ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. లాజికల్ ఆపరేటర్ సంబంధించిన తీర్పాటు కూడా నేను బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో కూడా ఛానల్ ప్లేలిస్ట్ లో ఉంటుంది. ఆ వీడియో అయితే ఒకసారి చూడండి. నేనైతే ఇక్కడ ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రఫ్ గా ఒకసారి డెఫినేషన్ చూసినట్లయితే లాజికల్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు కంపేర్ టూ ఆర్ మోర్ రిలేషనల్ ఎక్స్ప్రెషన్స్. సో టూ ఆర్ మోర్ రిలేషనల్ ఎక్స్ప్రెషన్ కంపేర్ చేయడానికి లాజికల్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. సో మనకి ఇక్కడ ఆపరేటర్స్ వచ్చేసి 3 ఉంటాయి: లాజికల్ అండ్, లాజికల్ ఆర్, లాజికల్ నాట్. ఓకే, సో ఇక్కడైతే నేను ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దేశ్ సిలబస్ లో ఇక్కడ ఆల్రెడీ నేను ప్రోగ్రామ్ రాసి పెట్టాను. ఒకసారి ప్రోగ్రామ్ చూసినట్లయితే ఫస్ట్ అయితే హెడర్ ఫైల్, తర్వాత మెయిన్ ఫంక్షన్. ఇక్కడైతే నేను 3 వేరియబుల్స్ తీసుకున్నాను: a = 50, b = 40, c = 50. ఓకే, నేను ఇక్కడ డైరెక్ట్ గా ప్రింట్ఎఫ్ రాశాను. ప్రింట్ఎఫ్ a > b అండ్ a > c. సో అండ్ అనేది ఎప్పుడు ట్రూ అవుతుందంటే ఈ 2 రిలేషనల్ ఎక్స్ప్రెషన్స్ ట్రూ అయినప్పుడు మాత్రమే ట్రూ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకు వచ్చే అవుట్పుట్ ఏమొస్తుంది అంటే 0 ఆర్ 1 వస్తుంది. ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయితేనేమో 1 అని వస్తుంది, ఒకవేళ ఫాల్స్ అయితేనేమో 0 అని వస్తుంది. అంటే 1 అంటేనేమో ట్రూ, 0 అంటేనేమో ఫాల్స్. ఓకే, సో ఇక్కడ ఇంటిజర్ రిటర్న్ చేస్తుంది కాబట్టి %d రాస్తాం. సో ఆ ప్లేస్లో ఏమవుతుంది అంటే ఈ కండిషన్ చెక్ చేసి దానికి వచ్చిన అవుట్పుట్ ఈ %dలో ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అలాగే ఆర్ రాస్తాను, అలాగే నాట్. ఓకే, సో దీన్ని ఒకసారి సేవ్ చేసి ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాస్ లాజికల్ సి లాంగ్వేజ్లో మార్చుకొని సేవ్ చేద్దాం. నెక్స్ట్ కంపైల్. ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఇక్కడ చూపిస్తుంది, నో ఎర్రర్స్. తర్వాత రన్. చూడండి, ఫస్ట్ చూసినట్లయితే 0 వచ్చింది. ఎందుకు? ఫస్ట్ a > b. a > b అంటే 50 > 40 అంటే ట్రూ అయింది. నెక్స్ట్ 50 > 50 కండిషన్ ఫాల్స్. సో ఒకటి ట్రూ అయింది, ఒకటి ఫాల్స్ అయింది కాబట్టి కంప్లీట్గా అండ్ ఏమవుతుంది అంటే ఫాల్స్ అవుతుంది. సో ఫాల్స్ అయినప్పుడు మనకు వచ్చే అవుట్పుట్ ఏంటి అంటే 0 వచ్చింది. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, a > b. a అంటేనేమో 50, b అంటేనేమో 40. సో ఇది ఫస్ట్ది ట్రూ, సెకండ్ది ఫాల్స్. సో ఆర్ అనేది ఎప్పుడు ట్రూ అవుతుంది అంటే ఎనీ వన్ కండిషన్ ఇస్ ట్రూ. సో ఏదైనా ఒకటి ట్రూ అయితే చాలు. సో కాబట్టి మనకు 1 వచ్చింది, ట్రూ. నెక్స్ట్ నాట్ a <b. a అంటే ఎంత? 50 <40. సో కండిషన్ ఫాల్స్. ఇక్కడ నాట్ యూజ్ చేసినాం కాబట్టి ఇది ట్రూ అయితేనేమో ఫాల్స్ వస్తుంది, ఫాల్స్ అయితేనేమో ట్రూ వస్తుంది. సో ఇక్కడ కండిషన్ ఫాల్స్ కాబట్టి నాట్ పెట్టినాం కాబట్టి ట్రూ వస్తుంది. ఇంత ఈ విధంగా మనం లాజికల్ ఆపరేటర్స్ సి లాంగ్వేజ్లో ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడైనా డిగ్రీ ఎగ్జామ్స్లో కానీ బీటెక్ ఎగ్జామ్స్లో కానీ ఎక్స్ప్లెయిన్ లాజికల్ ఆపరేటర్స్ అన్నట్లయితే ఫస్ట్ ఈ డెఫినేషన్ ఈ బాక్స్ వేసేసి ఈ ప్రోగ్రామ్ రాసినట్లయితే మీకు ఫుల్ మార్క్స్ పడిపోతాయి. ఓకే, ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అటైనా వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.